హ్యాపీ గ్రేట్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. సో నా కోసం ఒక 3 మెంబర్స్కి గట్టి క్లాప్స్ కొడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ అవర్ సిఎండి సార్. సిఎండి సార్ కోసం గట్టి సపోర్ట్ చేస్తున్నాం, గట్టిగా ఇంకా గట్టిగా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మన గ్రేట్ లీడర్ వెంకటరాజ్ సార్ కోసం దగ్గరండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఆల్ ద క్లాస్ ఉన్న అందరు లీడర్లకి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మీకోసం మీరు అందరూ ఒకసారి క్లాస్ కొడతారా ప్లీజ్? థ్యాంక్ యూ సార్. అడగగానే క్లాప్స్ కొట్టినందుకు నేనేమో హాస్టల్ ఏమడలేదు, జస్ట్ క్లాప్స్ అడిగినా. ఎందుకంటే సార్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఇక్కడికి వచ్చారో మన కోసం వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అంత ఈజీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ పాస్ట్ ఫ్యూచర్ అయితే సూపర్ ఉంది, పాస్ట్ అయితే చాలా ఘోరంగా ఉంది. కావాలంటే అడిగి చూడండి ఏ సార్. సో నేను ఈ విషయం మీకు చెప్పడానికి ఎందుకంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నేను 2023 సెప్టెంబర్ 16th రోజు నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సార్. జస్ట్ తీసుకున్నా అంటే నా అప్లైనర్ వచ్చేసి నర్సిరెడ్డి సార్. నర్సిరెడ్డి సార్ కంటే ముందు కృష్ణ సార్ అని ఉండే. సో సార్ ఇంట్రడ్యూస్ చేశారు, డిసపియర్ అయిపోయారు. దెన్ నర్సిరెడ్డి సార్ వచ్చారు. సో నర్సిరెడ్డి సార్ నాకు డెమో ఎక్కడ ఇచ్చారంటే ఒక లాడ్జ్లో డెమో ఇచ్చారండి. నాకు ఒక లాడ్జ్లో డెమో ఇస్తే సారు ఆల్మోస్ట్ ఒక 2.5 hours సార్ బ్రెయిన్ తినేసాను. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్స్కి అన్ని చూసిన తర్వాత సార్ లాస్ట్ ఒకటేమన్నారంటే 2 చేతులు ఎత్తి, సార్ మీకు చెప్పేంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు. సో నాకైతే ఇంతే తెలుసు, నాకు బిజినెస్ చేయడం అయితే ఇంతే తెలుసు సార్, మీకేమైనా తెలిస్తే చెప్పండి సార్ అన్నాడు. సో నేను యాక్సెప్ట్ చేసిన. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత సరే ఏం చెప్పిండు ఏందని నా ఓన్గా నాకు నేను రీసెర్చ్ చేసుకున్న తర్వాత సారే కాల్ చేశాను, సార్ ప్రోడక్ట్ తెచ్చి ఇవ్వండి అని చెప్పా. తీసుకున్నాను సార్. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సార్ లిటరల్ చెప్తున్నాను, నేను నమ్మలేదు సార్. తీసుకున్నా, పక్కన పెట్టేసాను. మా మదర్కి ఇచ్చినా కానీ తను కూడా వాడలేదు. ఓకే, ఎందుకంటే చెప్పారు కదా సార్ మన కోసం ఇంత టైం వేస్ట్ చేశారని తీసుకున్నా సార్. బట్ తీసుకున్న తర్వాత నేను సెప్టెంబర్లో తీసుకున్నాను, నేను నవంబర్లో ఫ్రాన్స్ వెళ్ళాను సార్. అంటే నేను వెళ్ళడం జరిగింది. బట్ నాకు అప్పుడు వచ్చేసి డిస్క్ పల్లి ప్రాబ్లం వచ్చింది సార్ సడన్గా. ఎందుకంటే కొంచెం ఓవర్ స్ట్రెస్, నా వర్క్ కొంచెం వేరే ఉంటుండే. డిస్క్ పల్లి ప్రాబ్లం వస్తే నాకు మార్నింగ్ 4 o'clock నా ఫ్లైట్ ఉంది సార్. 2 o'clock నేను బీపీ ఫ్లక్చువేట్ అయ్యి కింద పడిపోయాను. 2 o'clock మిడ్ నైట్. అట్లా నేను లేచిన తర్వాత చూసినా, నేను అదే లేచిన తర్వాత నా బ్యాగ్ సెట్ చేశారు, వెళ్దాం అని చెప్పేసి అంటే మా మీతో ఇంకా టీమ్ మెంబర్స్ అందరినీ, మీరు ఎందుకంటే రౌండ్ తిరుగుతున్నారు ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే నా కళ్ళు తిరుగుతున్నాయి, వాళ్ళని అడుగుతున్నా మీరు ఎందుకంటే రౌండ్ తిరుగుతున్నారు అని అడుగుతున్నా. అదేంటి ఈయన తేడాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ రోజు నా ట్రావెల్ క్యాన్సిల్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది, C6, C7, L4, L5 ప్రాబ్లం ఉందండి. సో అయినా కూడా అప్పటికి ఆ ప్రోడక్ట్ గురించి మర్చిపోయినా, ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ వెళ్ళడం జరిగింది. పోయిన 1 year ఉందండి. ఆ 1 yearలో ఆల్మోస్ట్ కూర్చొని సిట్టింగ్ జాబ్ అండి. ఆల్మోస్ట్ 10 to 12 hours వర్క్ చేసిన. ఎందుకంటే మనలో తెలుసుగా డాలర్స్లో వస్తుందంటే గంటలు కాదు ఎంతసేపు అయినా పని చేస్తాం. అందరిలో నేను కూడా అట్లనే చేసిన. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం వచ్చింది. ఈవెన్ ఆఫీస్లోనే 2 times పడిపోయినా. అక్కడ హాస్పిటల్కి వెళ్తే సార్ ఈవెన్ ఏ ప్రాబ్లం ఉండి చెప్పినా కూడా వాళ్ళు ఒకటే అడుగుతారు, ఏ డిసీజ్ చెప్పినా పెనడోల్ ఇస్తారండి. జస్ట్ పెనడోల్, గో అండ్ యూజ్ ఇట్, దట్స్ ఇట్, ఏం కాదంటారు. అయితే నాకు అర్థం కాలేదు, నాకున్న డిసీజ్ తగ్గట్లేదు, వీళ్ళు పెనడోల్ ఇస్తున్నారు, ఇది ఎట్లా అని చెప్పి నేను చేసేది ఫార్మా కంపెనీలో సార్, ఫార్మాసిటికల్ కంపెనీలో QC ఆఫీసర్గా వర్క్ చేసేవాడిని. అది కూడా ఫ్రాన్స్లో. మా కొలిగిని అడిగాను, సార్ ఏంటి సార్ ఇట్లా అంటే. సో నాకు ఆ రోజు ఒక నిజం ఏం తెలిసిందంటే, మీ ఇండియాలో ఎట్లా ఇస్తారో తెలీదు, బట్ ఇక్కడ డిసీజ్ చాలా పీక్స్లో ఉంటే తప్ప మెడిసిన్కి ప్రిఫర్ చేయరు అని చెప్పారు. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, మొన్న ఒక రోజు లాస్ట్ మీటింగ్ సెషన్లో మన పెద్దలు ఒకరు దాని గురించి డిస్క్రైబ్ చేశారు. ప్రపంచంలో ద బెస్ట్ డాక్టర్ ఎవరు అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పండి తెలిసిన వాళ్ళు. మన డాక్టర్. ఇంకెవరైనా చెప్పగలరా? తెలిసిన వాళ్ళైనా సార్, తెలియని వాళ్ళైనా సార్. ఓకే ఓకే సార్. బట్ మేము మా గురువు గారు అంటే వీళ్ళంతా మా గురువులే, మేము విన్నది. బట్ నేను ఆ రోజు తెలుసుకున్నది కూడా నిజం ఏంటంటే,
ప్రపంచంలో గొప్ప డాక్టర్ ఎవరంటే ఫస్ట్ మన హ్యూమన్ బాడీ. ఎందుకంటే డిసీజ్ మొదలైంది ఎక్కడండి? బాడీలో. మరి దానికి ఆల్టర్నేట్ కూడా బాడీలో ఉండాలి కదా. సో నాకు ఆ రోజు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, డిసీజ్ నీ బాడీలో వచ్చినప్పుడు ఆల్టర్నేట్ కూడా నీ బాడీలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పని చేయకుండా మెడిసిన్స్ ఇచ్చి దాన్ని కిందికి నొక్కేస్తున్నాం. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కదా ఇక్కడ కూడా. సో ఆ టైంలో జరిగినప్పుడు నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ నా వల్ల కాక నేను ఇండియాకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ వాడడం జరిగింది. వాడిన అంటే రాగానే నాకు అప్పుడు అనిపించింది, గుర్తొచ్చింది 15 days సార్ వేరే పని పెట్టుకోవాలా, తినడం పడుకోవడం, మ్యాట్రస్ మీద తినడం పడుకోవడం అంతే. ఆ క్రమంలో నాకు ఒక 1 week రిజల్ట్స్ సూపర్ అనిపించింది. నేను ఇమీడియట్గా మా అప్లై కాల్ చేశాను, సార్ ఒకసారి కలవండి అని. సార్ కలిసిన తర్వాత ఇట్లా స్టూడెంట్స్ అన్నాక నాకు బిజినెస్ ఏంటో చెప్పండి దీని గురించి అని అడిగాను. బిజినెస్ చెప్పిన తర్వాత సార్ midnight 2:30కి మన గ్రేట్ లీడర్ రవి సార్ అండ్ నర్సిరెడ్డి సార్ ఇద్దరు midnight 2:30కి వచ్చారు సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కలవడానికి midnight 2:30కి ఎందుకు రావాలి? డేలో కూడా రావచ్చు కదా. బట్ midnight 2:30కి వచ్చినంటే వీళ్ళ వర్క్ కన్సిస్టెంట్ ఏంటి అంటే వీళ్ళు ఎందుకు ఏ నమ్మకం ఉంది వర్క్ చేస్తున్నారని నాకు నేను తెలియదు. ఆఫ్టర్ దట్ నేను ఆలోచించినాక సో వీళ్ళు ఇంత కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు, ఈ టైంలో కూడా వర్క్ చేస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్ అని చెప్పి నేను కూడా బిజినెస్ లో దిగడం జరిగింది. ఇప్పుడు నేను నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను అండ్ ప్రజెంట్ మార్నింగ్ ఫుల్ టైంలో ఇదే ఉన్నాను. నా ఫ్రాన్స్ ట్రిప్ కూడా నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. క్యాన్సిల్ నేను ఓన్లీ ప్రాజెక్ట్ పరంగానే చేయగలను. సో నేను మీ కింద హైర్ అవ్వలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను రియలైజ్ ఏంటంటే నేను ఇంకోరి కిందికి వెళ్ళడానికి లేదండి, ఇంకోరి కింద జాబ్ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన లీడర్ని కలిసిన తర్వాత నాకు నేను డిసైడ్ అయ్యాను సార్. సో ఇట్లా చూసినట్టు సార్ ఇన్కమ్ పరంగా చేస్తారు. నేను సెప్టెంబర్లో అంటే నేను లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో తీసుకోవడం జరిగింది. బట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నేను 2024 ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. ఆగస్ట్లో స్టార్ట్ చేసిన తర్వాత నా హెల్త్ బాగాలేదని కదా 3 months ఇంట్లో కూర్చొని ఆన్ కాల్లోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. ఓన్లీ ఆన్ కాల్లో ఆల్మోస్ట్ 50 to 80 పీపుల్స్కి నేను కనెక్ట్ అయ్యాను. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి ఉంటారో తెలియదు. అంటే ఏపీ తెలంగాణ మొత్తంలో ఉన్నారు నా టీము. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా మీటింగ్ చెప్పలేదు, డెమో ఇవ్వలేదు, ప్రజెంటేషన్ చెప్పలేదు. జస్ట్ ఆన్ కాల్లో మాట్లాడిన 10 నిమిషాలు మాట్లాడేది క్లోజ్, దట్స్ ఇట్. ఇది నేను 3 months ప్లాన్ చేశాను సార్. 3 months తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అందరినీ ఫిజికల్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. రైట్ నా కింద 3 days నుంచి కూడా నేను బయటనే ఉన్నాను. నైట్ మొత్తం ట్రావెల్ చేశాను. మార్నింగ్ 5 o'clock రీచ్ అయ్యాను. మళ్ళీ లేవడం, ఫ్రెష్ అప్ అవడం, మీటింగ్ ఉంది, రావడం జరుగుతుంది. బట్ నేను కొంతమంది మిత్రులకు తెలియజేసే ఏంటంటే టైం లేదు. సో ఇక్కడ జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా సార్, జాబ్ వాళ్ళకి నేను ఒక ఆపర్చునిటీ ఇస్తాను సార్. JOB జాబ్ కదా సార్, వాళ్ళకి నేనేమంటాను తెలుసా సార్, జాయిన్ అవర్ బిజినెస్. జాబ్ చేసే వాళ్ళు ఇలా జాయిన్ అవర్ బిజినెస్ లో జాయిన్ అయితే మీ కింద 100 మంది జాయిన్ అవుతారు. ఇది 100% ఫ్యాక్ట్. 100 మంది టీం వచ్చిందంటే 100 మందికి బిజినెస్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టే కదా సార్. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సార్. జాబ్ చేస్తూనే ఉన్నాం కాదు, జాబ్ కల్పిస్తూ ఉందాం. సో ఓకే సార్, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయొచ్చు. సో నా ఇన్కమ్ వచ్చేసారి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 6 months 3 months కంటిన్యూ కూర్చొని వర్క్ చేశాను. ఫిజికల్ అంటే ఒక 4 months నుంచి నేను మార్కెట్లోకి తిరగడం జరుగుతుంది. బట్ ఇప్పటివరకు నేను నియర్ బై 2 lakhs సేవ్ చేసుకున్నాను సార్. సో ఇంకోటి ఏమవుతుందంటే నాకు 3.5 to 5.5 lakhs ఇన్కమ్ ఉండే సార్ నా శాలరీ. అది పక్కన పెట్టుకున్నా. బట్ నా మైండ్లో ఒకటేమవుతుందంటే వాళ్ళు ఇచ్చే 3.5-4 లక్షల జీతం కాదు, రోజుకి 1 లక్ష రూపాయలు నేను ఇక్కడ సంపాదించుకోవచ్చు. అదే అది వర్క్ గోయింగ్ ఏమైంది నీకు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత మంచి ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేస్తున్నావు అంటే ఆఫ్టర్ 2 years నువ్వు వచ్చి నా కింద జాయిన్ అవుతారు, అప్పుడు నీకోసం ప్లేస్ పెట్టానని చెప్పాను. ఇప్పటికీ వాళ్ళు నా స్టేటస్ చూస్తున్నారు. ఫస్ట్ చెప్పారు, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇంకొక చిన్న పని ఏంటంటే లాస్ట్ మంత్ నేను రవి సార్ నేను కొంతమంది కలిపి వైజాగ్ వెళ్ళాను సార్. ఫీల్డ్ వర్క్ లో ఒక దగ్గరికి వెళ్ళాను, ఆడి కార్, మై ఫేవరెట్ కార్. అక్కడికి వెళ్ళి కార్ చూడగానే మాకు ఫోటో దిగాలనిపించింది. సార్ తీసుకున్న సార్ ఈ కార్ నెక్స్ట్ మనదే సార్ అని చెప్పి ఫోటో దిగేసాం. జస్ట్ సార్ ఆ ఫోటో దిగిన తర్వాత మొన్న స్టేటస్ లో పెట్టాను వాట్సాప్ లో అండ్ ఫేస్బుక్ లో. మొన్న
ఒక్కరు కూడా నువ్వు కొన్నావని అందరు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. కొన్నవాళ్ళు మన డౌట్ ఎవరికి రాలేదు, ఎందుకంటే అందరికి తెలుసు నేనేంటనేది. అరే కంగ్రాచులేషన్, విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ యూ హావ్ డన్ యువర్ కార్, వావ్ రియల్లీ అమేజింగ్ అన్నారు. మీరు కూడా రండి, ఇంకా 2 ఆడి కార్లు కొందామని చెప్పిన. దయచేసి అందరు చెప్తున్నా, చాలా మంది జాయిన్ అవుతున్నారు, పక్కన పెడుతున్నారు. సార్ నేను 10 మందిని కలిసాను, నేను వీళ్ళ మందిని కలిసాను, వాళ్ళని కలిసాను. సార్ ముందు మీరు నేర్చుకోండి సార్. మీరు నేర్చుకోకుండా మీరు 100 మంది కలిసినా మీరు అక్కడే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెర్నర్. ఎప్పుడైతే లెర్నర్ ఉంటారో అప్పుడే ఎర్నర్ వస్తారు మనలో. లెర్నింగ్ లేకపోతే మీకు లెర్న్. సో దయచేసి అందరికీ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ అటెండ్ అవ్వాలి, ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, సబ్జెక్ట్ గురించి కొత్తగా తెలుసుకోండి. తెలియకపోతే మీ అప్లైనర్ వేయించుకోండి. వాళ్ళని ఎట్లా అంటే గ్యాప్ ఇవ్వదు, అట్లా వాడుకోండి. సో మీరు ఎప్పుడైతే మీరు వాళ్ళ దగ్గర నేర్చుకుంటారో అప్పుడే మీరు బిజినెస్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను పేరు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.